అంబటి రాంబాబు గారు గ్రామ వారీగా ఓట్ల కోసం తిరుగుతూ మళ్ళీ ప్రచారం కోసం 2024 ప్రచారం కోసం తిరుగుతుంటే వాళ్ళ సొంత కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. సొంత గ్రామాల్లోనే ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే వాళ్ళ గ్రామస్తులే వాళ్ళే తిట్టి వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. చాలా వీడియోలు వైరల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా గెలుస్తారు? మురళీకృష్ణ గారు ఎలా గెలుస్తారు? అంతేనండి. ఎవరు ఓటు బ్యాంకు వాళ్ళు కాపాడుకుంటారన్న. 5 రూపాయలు ఇప్పుడు 5 రూపాయలు అన్న క్యాంటీన్ పెడితే సరిపోదు. కడుపు నిండి అర్థం చేసుకోవాలి. బ్యాంక్ ఎంప్లాయీ అన్న, నేను రికవరీ ఏజెంట్. నేను తిరువూరు వెళ్ళా, ఆకలి అయింది, నా జోబులో డబ్బులు లేవు. తిరువూరు వెళ్ళా నేను, మాది నందిగామ నియోజకవర్గం. నేను తిరువూరు వెళ్ళా, బ్యాంక్ ఎంప్లాయీ. నేను రికవరీకి వెళ్తా, నాకు ఆకలి అయింది, జోబులో రూపాయి లేదు, అన్న క్యాంటీన్ కానొస్తుంది. ఏనాడు నేను చేయి చాచి ఎవరిని అడగల, ఫ్రీగా భోజనం పెడుతున్నారు. ఇప్పుడు అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా వేశారు, ఒక పక్క చంద్రబాబు గారు బొమ్మ వేశారు. నా జోబులో డబ్బులు లేవు, నేను వెళ్ళి 5 రూపాయలు కూడా ఇవ్వకుండా ఫ్రీగా అన్నం తిన్నా అక్కడ, రూపాయి కూడా ఇవ్వకుండా. దానివల్ల నాకు ఉపయోగం ఉంది కదా. నువ్వు 15,000 అమ్మఒడి వేసావు, 10వ తరగతి చదువుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఆడేం చేసుకుంటాడా 15,000? వీళ్ళు 15,000 3 నెలల్లో 2 డాక్రా గ్రూపులు కడితే వెళ్ళిపోతున్నాయి, లేకపోతే చీటీ పాట కడితే 15,000 అయిపోతున్నాయి. 18,000 అని ఓటు బ్యాంక్ కోసమే నా కేవలంగా ఈ 15,000 18,000 కేవలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గంజాయి లేదు ఉంది. భానుగారు ఉన్నారా? జగ్గేపేట నియోజకవర్గం. భానుగారి సొంత కొడుకు జగ్గేపేట నియోజకవర్గం గంజాయి స్మోకింగ్ లో దొరికాడు. మొన్న ఈ మధ్య మన దాంట్లో కూడా వచ్చింది, న్యూస్ లో కూడా పబ్లిష్ అయింది. ఇప్పుడు దీనికి నాకు మొత్తం వద్దన్నా, గంజాయి విచ్చలబడి అయితే ఇది బయటకు వస్తే నన్ను వేస్తారు. కానీ అయితే దానికి నేనేం భయపడను. మా అక్క ఎలగల నౌకానం ఉంది, బీసీ సంక్షేమ నాయకురాలు. నేను దానికేం భయపడను. అయితే మొత్తం యువత నాశనం అయిపోయింది. 2024 ఎలక్షన్కి నేను సంపూర్ణ మద్యపానం ఖచ్చితంగా చేసి ఓటు అనేది అడగడానికి ప్రజల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, దాన్ని 120 రూపాయలు దొరికే మ్యాన్సన్ హౌస్ని 220 రూపాయలు తీసుకొచ్చాడు. అది కూడా కల్తీ మద్యం చేశాడు. ఎందుకు? ఏంటి నువ్వు 120 ఇచ్చావు, 220 ఇచ్చావు, వాడు తాగుతాడు, వ్యసనం ఉన్నాడు, వ్యసనపరుడు అన్నాడు. నువ్వు సంపూర్ణ మద్యపానం చేయి, తాకుండా ఉంటాడు ఖచ్చితంగా. అవునన్నా, తాగుతున్నారు కరెక్టే. 120 రూపాయలు 240 పెట్టాడు. కొన్ని మంది పేదవాళ్ళు అదే మందులో అదే డబ్బులు వస్తున్నాయి, ఇంట్లో ఇవ్వట్లా. ఎంత డబ్బు ఉన్నాడని సరే లాస్ట్ పాత తల్లికి కూర్చోవాడే. మందు నిషిద్ధం చేశాడు. మీ నాయకుడు తీసేయాలి కదా. ఏంటిది? మంచిగా నిషిద్దామా? తీసాడు, చాలా వరకు ట్రై చేశాడు, ఇప్పుడు ఇంకా ట్రై చేస్తాడు. భయ్యా నీకు చెప్పమంటావా? మద్యం ఆదాయం అంటే ఇక నేను తాగుతా, రోజుకి వచ్చే ఫుల్ తాగుతా. నా జీతం ఎంత? 23,000 నా జీతం. టెంట్ హౌస్ ఇప్పుడు లోపల వేసిన టెంట్ హౌస్ కూడా నాయే. జై అన్నా, నువ్వు చెప్పినా చెప్పమని అదే పార్టీ నేను. చేస్తాడయ్యా, ఎందుకంటే అది నిషేధం చేశారనుకో. కాదు ఆగు, పోలవరంలో పందులన్నీ వచ్చి ఒకేసారి గుంపులు పడి ఆయన తిడుతుంటే ఏం చేస్తాయి? పందులు మొత్తం గుంపులు అయ్యి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడు. ఎవడు చేయని అట్లా. ఇప్పుడు పెద్ద హోదా తీర్చాడుగా. ఎన్ని తీర్చాలి? ఎన్ని పథకాలు తీర్చాలి? ఎన్ని హోదాలు చేయాలి? తప్పన్నా చేసినోడి మప్పు ఎప్పుడు పెట్టుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. వెన్నపూస కొట్టినోడి మీరు నమ్ముతున్నారు. రాజధాని తిందన్నా బాబు, అయిపోయింది. నేను టెంట్ హౌస్ మేస్త్రిని. నా తమ్ముడికి వస్తుంది, తమ్ముడికి వస్తుంది అమ్మఒడి. లేదు గురు, చిన్న పిల్లలకు వస్తాయి 25,000. అన్నా నీ ముందు నా ముందు మాట్లాడుకుంటారు. అధికారంలోకి వస్తే ఎవడైనా ఒకటే. ఇక్కడ ఎన్ని మంచి పనులు చేశాడు కాకన్నా చూపిమంటావా? ఎవరు? రావి వెంకటరమణ చుట్టాల దగ్గర పొన్నూరు. ఇప్పుడు ఉంటుంది పొన్నూరు. ఆయన ఇప్పుడు ఉంటుంది సొంతూరు మనకు తెలీదుగా. తెలీదా? మరి నేనా జగన్ అన్న చూసి ఎవరికైనా వేస్తా ఓటు. ఎవరికైనా రానా? రాజధాని మనకు తెలియదన్నా. మొత్తం ఎందుకు? ఇదిగో అన్నా, ఈ మొత్తం ఎందుకన్నా? ఒక ఇగో మీడియా పట్టుకొని పెరిగింది తగ్గిందిగా. కిలోల రేటు
తగ్గిందిగా, ఆయిల్ రేటు తగ్గిందిగా, ఆటో డీజిల్ రేటు తగ్గిందా, ఏముంది తగ్గిద్దా? కూరగాయల రేట్లు తగ్గినాయా?